హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను నల్లేరు చట్నీ చేస్తానండి. చూసారా ఎంత బాగుందో. నల్లేరు చట్నీ ఎలా చేయాలో ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు నేను నల్లేరు తీగ దగ్గరికి వచ్చానండి. నల్లేరు కోస్తున్నాను. చూసారా నల్లేరు అంటే ఇదేనండి. చూడండి ఎంత బాగుందో. నేను జామ చెట్టు మీద పెంచుకున్నాను నల్లేరు. ఈ నల్లేరు అనేది ఇళ్ళ దగ్గర దొరకదు కాబట్టి నేను జామ చెట్టు దగ్గర పెంచుకున్నాను, నేను ఇంటి దగ్గరే. ఈ నల్లేరు అనేది లేత కాళ్ళు అనేది కోసుకోవాలండి చట్నీకి. చూసారా ఎంత లేతగా ఉన్నాయో, ఇలాంటివి కోసుకోవాలి చట్నీకి. ముదురు కాళ్ళు అయితే చట్నీ బాగోదండి, అందుకని లేత కాళ్ళు చూసి కోస్తున్నాను నేను. ప్లేస్ కూడా చాలా తక్కువ అండి నాకు, అందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గర జామ చెట్టు ఉంటే ఆ జామ చెట్టుకి పెంచుకున్నాను నేను. చూసారండి నల్లేరు మొత్తం కోసేసాను. లేత ఈగుళ్ళు చాలా బాగున్నాయి కదండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో పెంచుకోండి. ప్లేస్ లేకపోతే టబ్బుల్లో అయినా చక్కగా తీగల్లా పెంచుకోవచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఇంటి దగ్గరే పెంచాను. ఇది ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు నల్లేరు చట్నీ ఎలా తయారు చేయాలో ఏంటో, దానికి ఏంటి అనేది లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను. వీడియోలో ఎలా కోసుకోవాలో ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. నల్లేరు కోసేటప్పుడు ఫస్ట్ మనం ఈ నువ్వుల నూనె అనేది చేతికి రాసుకోవాలి. నల్లేరు కొంచెం దురద అనిపిస్తుందండి, లైట్గా, ఎక్కువ కాదు. అందుకని చెప్పేసి నువ్వుల నూనె అనేది చేతికి రాసుకోవాలి. ఈ విధంగా నువ్వుల నూనె చేతికి రాసుకున్నాక అప్పుడు నల్లేరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం. సైడ్లు ఏళ్ళు ఉంటాయండి, ఇవి ఇలా తీసేయాలి. తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం ముదురు కాళ్ళు అనుకోండి లోపలిది వేసుకోవాలి. ఇది కొంచెం ముదిరింది కాబట్టి ఇది సైడ్లు అనేది తీసేస్తున్నాను నేను. చూసారా సైడ్లు తీసేసాను, లోపలిది ఇది ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ ముక్కలు కోసుకోవాలి. చూడండి ఇలాగా చిన్న ముక్కలుగా మొత్తం నల్లేరంతా ముక్కలు కోసుకోవాలండి. ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. నల్లేరు పచ్చడిలోకి ఎండుమిరకాయలు ఎక్కువ పడతాయి అన్నమాట. వెల్లుల్లిపాయ, జీలకర్ర, నూనె, సాల్టు, కొద్దిగంత నువ్వుల నూనె. ఇప్పుడు నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకుని కళాయి గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నల్లేరు చట్నీలోకి ఎండుమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, తక్కువ అయితే బాగోదు. ఎండుమిరపకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎండుమిర్చి ఇప్పుడు నల్లేరు ముక్కలు వేయించడానికి కొద్దిగంత నువ్వుల నూనె పోసుకోవాలండి. ఈ ముక్కలన్నీ నూనెలో వేయించుకోవాలి. ముక్కలు వేగిపోయాయండి. చూసారా కలర్ మారింది. ఇప్పుడు ఇందాక చెప్పడం మర్చిపోయానండి మీకు, చింతపండు ఉంది కదా, చింతపండు కూడా వేసుకోవాలి. శుభ్రంగా కడిగి వేస్తున్నానండి చింతపండు, ఎందుకంటే ఇసుక అన్న ఉంటుందేమో అని చెప్పేసి నీళ్ళలో జాడించేసి వేస్తున్నాను. చింతపండు కూడా ఇందులో మగ్గనివ్వాలి. చింతపండు కూడా మగ్గిపోయిందండి, ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇదిగో స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు, సాల్టు,
జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఎండుమిరపకాయలు నలిగిపోయాయండి. ఇప్పుడు నల్లేరు ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. చట్నీ నలిగిందిలో చూస్తానండి. నలిగిపోయిందండి మెత్తగా. ఇంకా తీసేసి దీన్ని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయిని పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడైంది. నలగొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఈ నల్లేరు అనేది తాలింపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుందండి. నేను తాలింపు వేస్తున్నాను, బాగుంటుందని. ఇక టేస్ట్ ఎలా తిన్నా కూడా నల్లేరు చాలా బాగుంటుందండి టేస్ట్. జీలకర్ర ఆవాలు, ఈ నల్లేరు అనేది పిల్లలకి పెడితే చాలా మంచిదంటండి. పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళు కడుపులో ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమి ఉండవంటండి నల్లేరు అనేది. నేను వారానికి 2-3 సార్లు చేస్తూనే ఉంటాను. చాలా బాగుంటుందండి నల్లేరు. ఇప్పుడు పచ్చనిపప్పు కూడా కొద్దిగా వేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొద్దిగంత కరివేపాకు. తాలింపు వేగిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ ఆడుకున్న నల్లేరు చట్నీ ఉంది కదండి, ఇందులో వేసేసుకోవాలి. ఈ నల్లేరు అనేది మా పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదంట. మనకి పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనేది లేడీస్కి ఎక్కువ వస్తుంటాయి కదండి. ఈ చట్నీ తినటం వల్ల అవి చాలా వరకు కంట్రోల్ అవుతాయంట, పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. ఈ విధంగా తాలింపు పెట్టేసుకోవాలండి. నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.